మ్యాచ్ స్టిక్స్ అంటే అగ్గిపుల్లలు. ఓకే, మేక్ ఇక్కడ ఒక ఆకారం ఇచ్చిండు, ఒక షేప్ ఇచ్చిండు. షేప్ చేయమంటుండే 8 స్టిక్స్తో 1 2 3 4 5 6 7 8 స్టిక్స్తోనే ఆడ బుక్లో చెప్పిన షేప్ మనం తయారు చేస్తాం. దీన్ని ఏమంటారు అంటే 4 సైడ్స్ ఆర్ సేమ్. 4 దిక్కుల సేమ్ ఉంది. ఇక్కడ 2 పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం. 4 సైడ్స్ ఆర్ సేమ్. సో దీని పేరు ఏమనాలంటే స్క్వేర్ అనాలి. ఏమనాలి? స్క్వేర్ అనాలి. నెక్స్ట్ ఇంకో షేప్ తయారు చేయాలి. ఇంకో షేప్ తయారు చేయనిక ఇప్పుడేంది ఆపోజిట్ సైడ్ ఆపోజిట్ ఆర్ సేమ్. ఇగో ఇక్కడ 3 పెట్టినాం, ఇక్కడ 3 పెట్టాం, ఈడగా 2 పెట్టాం, ఈడగా 2 పెట్టాం. అంటే ఎదురుగా సేమ్ పెట్టాం. ఎదురుగా సేమ్ ఉండే పటాన్ని ఏమంటారు అంటే రెక్టాంగిల్ అంటారు. ఏమంటారు? రెక్టాంగిల్ అంటారు అన్నట్టు. మూడు గీతలతో ఏర్పడ్డది త్రిభుజం. దీని తెలుగులో త్రిభుజం అంటారు, ఇంగ్లీష్ ఏమంటారు? ట్రయాంగిల్ అంటారు. ఏమంటారు? ట్రయాంగిల్ అంటారు. ఓకేనా? 4 దిక్కుల సమానం ఉంటే స్క్వేరు, ఎదురుగా సమానం ఉంటే రెక్టాంగిల్, 3 ఇట్లతో ఏర్పడితే ట్రయాంగిల్. 3 అంటే ట్రై, 3 అంటే ట్రయాంగిల్. రెక్టాంగిల్ అంటే ఇట్లా సాగదీసినట్టు ఉంటుంది. స్క్వేర్ అంటే దగ్గరకు ఉంటుంది అన్నట్టు. ఓకేనా? మర్చిపోవద్దు.